తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. మంత్రి కొండా సురేఖపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఒకంత సంచలనం రేపుతున్నాయి. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు తప్పవన్నారు మహేష్ కుమార్ గౌడ్. కొండా సుస్మిత లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని చెప్పారు. కొండా సురేఖను గతంలో కాపాడాం, ఇప్పుడు అవకాశం లేదంటూ చేతులెత్తేసినట్లుగా ఆయన కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది. కొండా సురేఖపై అధిష్టానం సీరియస్ గా ఉందని అయితే చెప్తూ ఉన్నారు. అనిరుద్ రాజగోపాల్ డైరెక్ట్ విమర్శలు చేయలేదంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కామెంట్స్ కూడా చెప్తున్నారు. ఇటు క్రమశిక్షణ కమిటీకి మరో లేఖ రాశారు మంత్రి సురేఖ. తనపై కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా సురేఖ కన్ఫర్మ్ చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పలువురు కీలక నేతలు బహిరంగంగా విమర్శిస్తున్న వారి వెనుక అదృశ్య శక్తి ఉంది. ఎవరు అదృశ్య శక్తి? అదే ప్రధాన ప్రశ్నగా మారింది. నాపై మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కొండా సురేఖ కోరుతున్నారు. ఆమె విడుదల చేసినటువంటి లేఖకు సంబంధించి కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అంశానికి సంబంధించి గౌరవనీయులైన శ్రీ మల్లు రవి గారు, చైర్మన్ టిపిసిసి క్రమశిక్షణ కమిటీ, గాంధీ భవన్, హైదరాబాద్ అనే పేరుతోటి విషయం. టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ నన్ను, నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలను బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనుక ఉన్న అదృశ్య వ్యక్తులెవరో వారిని గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. గౌరవనీయులైన శ్రీ మల్లురవి గారికి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఒకంత బాధ కలుగుతోందని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహికంగా దాడులు జరుపుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. నన్ను బహిరంగంగా నిందిస్తూ నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణ కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నానంటూ కూడా సుదీర్ఘంగా ఒక లేఖనైతే కొండా సురేఖ రాశారు. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది. కానీ ఈసారి మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు కన్ఫర్మ్ అనేటువంటి మాట చెప్తున్నారు. బర్తరఫ్ చేస్తారా, లేకపోతే మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నాం, లేకపోతే మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతుంది అనేటువంటి రీతిలో కొండా సురేఖ మంత్రి సీట్ అనేది ఖాళీ అవుతుందా ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ కానీ అలాంటి పరిస్థితి తలెత్తితే ఈ కోణానికి సంబంధించే ఆ స్టైల్లో నిర్ణయం తీసుకుంది అధిష్టానం అని అయితే మనం అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గతంలో కాపాడాము, ఇప్పుడు కాపాడలేకపోతున్నాము అని, ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు అని అంటే దీనికి సంబంధించి గతంలో చేసినటువంటి కామెంట్స్ పార్టీని ఏ స్థాయిలో డ్యామేజ్ చేశాయో అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. చూడాలి ఏ విధంగా ఉండబోతుందనే దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, సుదీర్ఘమైనటువంటి మరొక లేఖ మీడియా ముందుకు వచ్చి నన్ను విమర్శిస్తున్నటువంటి వారి విషయం కావచ్చు, నా మంత్రి పదవి విషయం గురించి, నా పదవుల గురించి మాట్లాడేటువంటి వారి మీద ఎలాంటి చర్యలు లేవు, వారి వెనకాల ఎవరు అదృశ్య వ్యక్తులు ఉన్నారు. ఎవరు అదృశ్య వ్యక్తులు అంటే అందరికీ తెలిసినటువంటి అదృశ్య వ్యక్తే. సో ఏంటి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గతంలో కాపాడే ఇప్పుడు కాపాడే పరిస్థితి లేదు అని అంటే మంత్రి పదవికి గ్యారంటీ లేదు అనేటువంటి విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేశారా అనే మాట వెలువడుతుంది. ఏంటి, ఎలా చూడాలంటారు? మురళి, ప్రధానంగా డెఫినెట్గా మీరు అన్నట్లు మహేష్ కుమార్ గౌడ్ కొంత అంటే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి అంటే గతంలో మేము పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో బీసీ కాబట్టి చాలాసార్లు కాపాడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మరి అది చేదారిపోయింది. ఖచ్చితంగా ఏదో ఒక డిసిషన్ ఉండబోతుంది. ఇక్కడ ఏఐసిసి చాలా సీరియస్గా ఉంది ఈ ఇష్యూ పైన. ఈ ఇష్యూలో నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంది అధిష్టానం అని చెప్పి ఆయన హింట్ అయితే ఇచ్చారు. సో అది ఏం జరగబోతుందని మరి చూడాల్సిన అవసరం ఉంది. అయితే గతంలో కొండా సురేఖకు సంబంధించినటువంటి జరిగిన అంశాలపైన మొత్తం కూడా ఆయన మాట్లాడారు. ఏదైతే గతంలో కేటీఆర్ పైన కామెంట్స్ కావచ్చు, అలాగే నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి కామెంట్స్ కావచ్చు, దాని తర్వాత సుష్మిత లాస్ట్ టైం చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, పలు వివాదాలకు సంబంధించి కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ఆమె చేసినటువంటి పలు వివాదాలకు సంబంధించి గతంలో కొంత మరి బర్తరఫ్ చేస్తారని కథనాలు వచ్చినప్పటికీ కూడా సో అక్కడ బీసీ అనే ఒక కార్డుతో అక్కడ మరి సేఫ్ అయింది. కానీ ఇప్పుడు నేరుగా ఇదంతా కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది ఏదైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సిఫారసు చేశారు. ఈమె కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే వ్యతిరేకంగా పనిచేస్తుంది. గతంలో కూడా
పార్టీకి చాలా చెడ్డ పేరు వచ్చింది. పార్టీకి సంబంధించి చాలా రకాల్లో గతంలో చేసినటువంటి కామెంట్స్ పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినాయి కదా సార్. కాబట్టి ఈసారి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ మరొకసారి వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి సో అవన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా బర్తరఫ్ ఉండబోతుంది. అటు ఏఐసిసి కూడా చాలా సానుకూలంగా ఉంది బర్తరఫ్ చేయడానికి అనేది కూడా కొంత ఆయన ఇంటిచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతోపాటు ఇక్కడ ఇదిలా ఉంటే ఇటు కొండా సురేఖ కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో చాలా కీలకంగా మరి ఆమె కొన్ని ప్రస్తావించారు. ఏదైతే ఈ 18 మంది ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలు మాట్లాడిన ఇష్యూ పైన వాళ్ళంతమంది ఒక బీసీ మహిళ పైన ఒక ఆడబిడ్డ పైన ఇంత మాట్లాడుతుంటే అంటే ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కావాలని నాకు పర్సనల్ గా గర్జి పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎందుకు పార్టీ కానీ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ కానీ ఎందుకు మాట్లాడలేకపోతుంది? కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా ఆమె ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, మా పార్టీ రక్తం తాగింది చాలు ఇంకా బయటికి వెళ్ళిపో అని నేరుగా మాట్లాడారు. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మరి ఎట్లా సహించేది అంటూ కూడా అటు ఆమె లేఖలో పేర్కొన్నారు. దీని వెనుక ఒక కీలక నేత, ఒక కీలకమైనటువంటి శక్తి ఉంది. చాలా ఆ శక్తి చాలా భయంకరమైనటువంటి శక్తి ఉంది. అది నేరుగా ఆమె విమర్శించే దాంట్లో రేవంత్ రెడ్డి అనుకోవచ్చు, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వరంగల్ కి సంబంధించి కడియం శ్రీహరి అనుకోవచ్చు. ఇట్లా నానా రకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో అదృశ్య శక్తుల వల్లే వీళ్ళందరూ కూడా నా పైన కామెంట్ చేస్తూ ఉన్నారు. మహిళా లీడర్లు, బీసీ మహిళా లీడర్లు కూడా ఆ అసభ్యకరమైనటువంటి పదజాలంతో నన్ను, నా ఫ్యామిలీ, నా కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తలేదా? నేను ఒక మంత్రి హోదాలో ఉన్నాను, మంత్రిని ఈ విధంగా అంటుంటే నేను అనలే వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డిని నేను ఎక్కడ కూడా కించపరచలేదు. నా బిడ్డ అన్నదానికి నాకు సంబంధం లేదని నేను వివరణ ఇచ్చాను. అయినా కానీ వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటే క్రమశిక్షణ కమిటీ, ఏఐసిసి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ టీపీసీసీ, మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నారు అనేది కూడా మరి ఆమె మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనప్పటికీ కొంత తీవ్రమైనటువంటి గందరగోళం ఉంది. అయితే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా మరి కొంత చర్చ జరుగుతుంది. అటు కడియం శ్రీహరి గురించి చర్చ జరుగుతుంది. ఇంకా కొంతమంది అక్కడ ఏదైతే ఆమెకు పర్సనల్ గా ఉన్నటువంటి విభేదాలు ఏవైతున్నాయో వాళ్ళందరూ కలిసి ఈమెను వెలగొట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా కొంత చర్చ జరుగుతుంది. మొత్తం ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీ నిజంగా కొండా సురేఖను బర్తరఫ్ చేస్తే కనుక ఖచ్చితంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు ఏదైతే 40 మందికి ఇక్కడ అసెంబ్లీలో సిఎల్పి మీటింగ్ పెట్టాలని చెప్తే దాంట్లో ఒక 18 మంది రావడం ఇదొక చర్చ దారితీస్తుంది. చాలా ఈక్వేషన్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇష్యూను పరిగణలోకి తీసుకోమంటారు, అనిరుద్ రెడ్డి కామెంట్స్ పరిగణలోకి తీసుకోరా అంటారు. అలాగే చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, గతంలో మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా కొండా సురేఖ పైన మరి బర్తరఫ్ చేసే అవకాశం ఉందా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఇక్కడ చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మీరు దాంతో పాటు నిజంగా బర్తరఫ్ చేస్తే గనక ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది కూడా మరి పార్టీ చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. మొత్తం మీద కొండా సురేఖ విషయంలో ఆల్రెడీ అధిష్టానం ఒక నిర్ణయం తీసేసుకుంది అనేటువంటి కోణంలోనే మహేష్ కుమార్ గౌడ్ కామెంట్స్ అయితే చూస్తున్నారు. గతంలో కాపాడాం, ఇప్పుడు కాపాడే పరిస్థితి లేదు అని అంటే మంత్రివర్గానికి సంబంధించి మంత్రిగా ఇంకా ఆమె కొనసాగరు, బర్తరఫ్ అయితే చేయబోతున్నాం అనేటువంటి రీతిలో ఉండేటువంటి నిర్ణయం. మరి నేరుగా బర్తరఫ్ చేస్తారా? మంత్రివర్గ ప్రక్షాళన అనేటువంటి ఒక పేరు చెప్పి మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను తప్పించి అసంతృప్తితో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కొన్ని శాఖల్ని బదలాయించడం కావచ్చు, లేకపోతే ఈ శాఖను ఏమన్నా కేటాయిస్తారా అనేది కూడా అసంతృప్త జ్వాలల్ని ఈ విధంగా చల్లార్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మంత్రివర్గం నుంచి తప్పిస్తే మాత్రం డెఫినెట్గా కొండా సురేఖ తిరుగుబాటు బావుట ఎగురవేసి ఆ పరకాల నియోజకవర్గానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కీలకంగా వ్యవహరించేటువంటి అవకాశం కొండా సుస్మిత కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కావచ్చు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి కీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుందని కూడా సమాచారం. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఈ అంశానికి సంబంధించి.